హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్ మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏంటంటే పొటాటో ఫ్రై అండి. ఈ డిష్ని అందరూ రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా, కానీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 1/2 kg వరకు పొటాటోస్ తీసుకున్నానండి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని 1-2 సార్లు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలండి వాటర్లో కడిగి పెట్టుకున్నప్పుడు, దానివల్ల మీకు రంగు మారకుండా ఉంటుంది పొటాటో అనేది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ నూనెలో వేసి వేయించుకోవాలండి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో నేను 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. వాటిని కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేయించేటప్పుడు స్టవ్ని మీరు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. నా రెసిపీస్ అనేది మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఒకవేళ నా రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నా రెసిపీస్ అనేది రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయండి. దీనివల్ల నేను ఏ రెసిపీ షేర్ చేసినా మీ వరకే వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. మనం ఇలా బంగాళదుంప ముక్కల్ని వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇలా అన్ని బంగాళదుంప ముక్కల్ని వేసిన తర్వాత మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2-3 నిమిషాల వరకు మూతని పెట్టి ఉడికించుకోవాలండి. మనం బంగాళదుంప ముక్కల్ని డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఆయిల్లోనే ఉడికించుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ మారాయి కదా, ఇలాగే మనం ఉడికించుకోవాలి. ప్యాన్కి అడుగు పట్టకుండా ఇలా అన్నింటిని ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. మీరు ఆనియన్స్ వేయకుండా కూడా డైరెక్ట్గా పొటాటోస్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఆనియన్స్ వేయడం అనేది ఆప్షనల్, కానీ ఆనియన్స్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాతే పొటాటోస్ని ఫ్రై చేసుకున్నానండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇలా కరివేపాకు వేసా కూడా ఒకసారి కలుపుకోండి. చూడండి, బంగాళదుంప ముక్కలు చాలా వరకు కలర్ మారాయి మనకి. ఇది ఒకసారి ఫ్రై అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. ఇలా ఒక బంగాళదుంప ముక్కను తీసుకొని మీరు ప్రెస్ చేసి చూస్తే మీకు బంగాళదుంప అనేది ఉడికిందో లేదో తెలిసిపోతుందండి. చూడండి, చాలా బాగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ వరకు పసుపును వేసాను. అందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా తీసుకున్నానండి. సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దాంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసాను. అందులో 1.5 స్పూన్ వరకు కారం వేసానండి. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారపొడి ఎక్కువ వేయట్లేదు. మీరు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని మసాలా పౌడర్స్ వేసిన తర్వాత మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-5 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకైనా రైస్లోకైనా సైడ్ డిష్లో అలాగా పెట్టుకొని తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెగ్యులర్గా ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.